హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడిఐ ప్రాపర్టీస్. నా పేరు నగేష్. సో మన ప్రీవియస్ వీడియోస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన తెలంగాణ గవర్నమెంట్ హెచ్ఎండిఏ పరిధిని రీజనల్ రింగ్ రోడ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అందుకు గాను ఒక జీవో కూడా రిలీజ్ చేశారు. సో ఈ జీవో పరంగా హెచ్ఎండిఏ లిమిట్ మనకు శంకర్పల్లి తర్వాత ఉండే ఏరియాస్ మేతాబ్ ఖాన్గూడెం, ఎలవకొండ, మాదడిపల్లి, నవాపేట్ ఈ గ్రామాలన్నీ కూడా హెచ్ఎండిఏ రీజనల్లోకి వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ హెచ్ఎంఆర్ రీజనల్ ప్రకారం మనకి 100 ఫీట్ మెయిన్ రోడ్కి ఒక 2.1 ఎకర్ కమర్షియల్ కమ్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి. సో ఇది క్లియర్ టైటిల్. మనకి మెహతాబ్ ఖాన్గూడెం నుండి జస్ట్ ఒక 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో 100 ఫీట్ మెయిన్ రోడ్కి ఈస్ట్ ఫేసింగ్లో ఈ ప్రాపర్టీ అవైలబుల్గా ఉంది. సో రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకి 150 ఉంటుందండి. స్క్వేర్ బిట్, కంప్లీట్ రెడ్ సాయిల్ అనమాట. ఎలాంటి అప్ అండ్ డౌన్స్ అయితే లేదండి. సో మనకి శంకర్పల్లి, మేతాబ్ ఖాన్గూడెం, నవాబ్పేట్, వికారాబాద్ ఈ రోడ్ చూసుకుంటే ఇది 100 ఫీట్ రోడ్ అండి. చాలా బిజియెస్ట్ రోడ్ అనమాట. మీరు ఈ రోడ్లో ఏదైనా పెట్రోల్ బంక్, ఫంక్షన్ హాల్, పర్సనల్ ఫామ్ హౌస్ కోసం సో ఇలాంటి వాటికి కంప్లీట్ సూటబుల్ సైట్ అండి ఇది. సో జనరల్గా మీరు ఈ రోడ్లో చూసుకుంటే మీకు అన్ని రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అన్ని డిటీసీపీ ఉంటాయి. మీకు పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 18,000, 16,000 ఆ సెగ్మెంట్లో ఉంటాయి. మీరు అగ్రికల్చర్ ల్యాండ్ లాగా తీసుకుంటారు కాబట్టి మీకు ఇంకా బెటర్ ప్రైస్లో ఉంటుందన్నమాట. సో ఈ ల్యాండ్ ఇన్వెస్టర్స్కి, బిజినెస్ పీపుల్స్కి, డెవలపర్స్కి అండ్ హెచ్ఎన్ఐ పీపుల్స్కి పర్ఫెక్ట్గా సూటబుల్ అవుతుంది. సో అంతేకాకుండా రీజనల్ రింగ్ రోడ్ కన్ఫామ్ అయితే ఇక్కడ మనకి ఎగ్జిట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో డెఫినెట్లీగా మీ ఫ్యూచర్కి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ ఏరియా అంతా మనకి హెచ్ఎంఆర్లో మెర్జ్ అయింది కాబట్టి ఒక స్మాల్ హెచ్ఎండిఏ లేఅవుట్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ ఏరియా యొక్క డెవలప్మెంట్స్, రీజనల్ రింగ్ రోడ్ డెవలప్మెంట్స్, మొబిలిటీ వ్యాలీ డెవలప్మెంట్స్, రింగ్ రైల్ యొక్క డెవలప్మెంట్స్ కోసం మా ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి చెక్ చేయండి. సో బెస్ట్ డీల్స్ కోసం నన్ను కానీ నా టీమ్ని కానీ కాంటాక్ట్స్ అవ్వండి. సో థ్యాంక్ యూ.